సోకాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జెండా ఆవిష్కరణ చేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెట్టిండు. ఏంది ఆ ఫ్రస్ట్రేషన్ అంటే, ఈ దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతుల పట్ల నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ రైతాంగం అంతా ఢిల్లీ నది వీధుల్లో దాదాపు సంవత్సరాల కాలం వారు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ప్రజాస్వామ్యంతో వారు ప్రొటెక్ట్ చేస్తే, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీ ఎర్రకోట నుండి నక్సలిజం అది ఏమంటారు, అర్బన్ నక్సల్ కాదు, అర్బన్ నక్సల్ అనేసి అయిపోయింది, మైండ్ నక్సల్ అంటే మైండ్ నక్సల్ అంటే నిన్ను ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు మైండ్ నక్సలేట్, రైతులు నక్సలేట్లా. మొన్న జంజెస్ని నేను తోక ముడిచి ఢిల్లీ నది వీధులు మొత్తం ముఖం చేసిన జంజెస్ని కూడా ఉద్దేశించి ప్రశ్నించే వాళ్ళంతా మైండ్ నక్సలేట్లు, దిమాక్కా నక్సలేట్. నరేంద్ర మోడీ గారు కేంద్రం ఏది ఢిల్లీ ఎర్రకోటలో వాడినటువంటి పదం దిమాగా నక్సలేట్. ప్రశ్నించిన వాళ్ళంతా దిమాగా నక్సలేట్ అయితే ఈ దేశ 140 కోట్ల జనాభా కూడా దిమాగి నక్సలేట్లే. రైతులు నక్సలేట్లు, విద్యార్థులు నక్సలేట్లు, కార్మికుల నల్ల చట్టాలు తెస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన హక్కు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం వాళ్ళు శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తే కార్మికులు కూడా దిమాకీ నక్సలేట్లు. ఈ రకంగా మీరు ఫ్యూడల్ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఈ రకంగా నియంత పాలన సాగితే ప్రజలు ఒప్పుకునే లేదు. మోదీ షా మీరు మొన్న ఏదైతే శీతాకాలం మొన్న పార్లమెంట్ వ్యవహారంలో 15 రోజులు మీరు పార్లమెంటుకు రానప్పుడే మీరు నైతిక ఓటమి ఒప్పుకున్నారు. డెఫినెట్గా మీ అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. కాబట్టే కేవలం అంటే కేవలం మా అధినాయకుడు భావి ప్రధాని ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు 15 రోజులు పార్లమెంట్లో కూర్చొని దమ్ముంటే రండి అని ఛాలెంజ్ చేస్తే దొంగల్లాగా దాచుకున్నటువంటి చరిత్ర ఇది. ఒక్కడు కూడా వచ్చి పార్లమెంట్లో మాట్లాడే శక్తి లేదు. ఎర్రకోట మీదకి వెళ్ళి మట్టుకు దిమాగీ నక్సలేట్ అంటావు. ప్రజలు ఖచ్చితంగా దీనికి నువ్వు క్షమాపణ చెప్పాలా, ఖచ్చితంగా ప్రజలు నిన్ను బుద్ధి చెప్తారు. జంజీస్ యువత అందరు కూడా రెడీ ఉన్నారు. జంజీసే కాదు జంజీస్ హల్ఫా కూడా రెడీ ఉన్నారు. ఇక మీ గడియ మీ సమయం ఆసన్నమైంది. ఇక మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలో ప్రజలు అక్కడికి చేరుస్తారు. ఖబర్దార్ చెప్తున్న ఐందాబార్ దళితుల్ని కానీ బహుజనులను కానీ గిరిజనులను కానీ ఆదివాసుల్ని కానీ నిమ్మ జాతులను ఎవరినైనా అవమానపరిస్తే పన్నుకు పన్ను కన్నుకు కన్ను రానున్న రోజులో జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తూ మీ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.